ఏంటో ఒకసారి చూడాలి కానీ ఒకసారి జగన్మోహన్ చూడాలి, ఒకసారి జగన్మోహన్ చూడాలని అందరం వేసామండి, చూసామండి. అంటే క్వార్టర్ 50 రూపాయల క్వార్టర్, 70 రూపాయల క్వార్టర్, 250 రూపాయలు చేశారు సార్. మేము మా కూలిపని ఎంతండి? 400 రూపాయలు కూలిపని ఉండేదండి. 400 తెచ్చుకునే వాళ్ళండి, ఇంటికి 300 ఇచ్చేవాళ్ళండి. 100 తీసుకొని క్వార్టర్ 70 రూపాయలు కొనుక్కునే వాళ్ళండి, 20 రూపాయలు బీడీలు కొనుక్కునే వాళ్ళండి, 10 రూపాయలు మిర్చి తెచ్చుకునే వాళ్ళు కూరలకి 100తో అయిపోయేదండి. 300 పిల్లలకి ఇచ్చేవాళ్ళండి. ఒకసారి చూద్దామని జగన్బాబుకి వేసాం సార్. జగన్బాబుకి వేస్తే ఇప్పుడు 500 తెస్తున్నామండి. 500 తెస్తే క్వార్టర్ 250 రూపాయలండి. అక్కడ కొంత ఎక్కువ రేట్ అయితే మా చీప్ రకం తాగింది అయితే 200 రూపాయలు క్వార్టర్. ఆ 200 ఎట్టుకెళ్ళి అక్కడ తాగేసి వస్తా మళ్ళీ 50 రూపాయలు చుట్టలు అవి కొనేసుకుంటే ఇంకా 250 ఉందండి. 250 రూపాయలతో పిల్లల్ని ఎలా పెంచుతుందని ఇంటికాడ ఆడవిడి. కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు సార్ ఈసారి మహానుభావుడు ఎక్కాక. 9 సార్లు పెరిగింది. 9 సార్లు అండి. 170, 160, 130, 160 కట్టుకోలేమండి కరెంటు బిల్లు. అలాంటిది ఇవాళ నాది 2 బలువులు వెళ్తే ఒక ఫ్యాన్ అండి, ఇద్దరం మేము, ఓ పాప భార్య నేనండి. అలాంటి కరెంటు బిల్లుకి ఇవాళ 600 కడతానండి. కరెంటు బిల్లు ఇంకా కట్టలేదండి. 570 రూపాయలు వచ్చిందండి. ఆ మహానుభావుడు మరి ముందర రాకముందు అయితే గట్టి కడితే మే నెలలో 200, 230 రూపాయల కంటే ఎక్కువ కట్టుకోలేం కదా సార్. ఇంక ఈ బాబుని ఇంకా చూడమండి, అయిపోయింది. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.